ఇది ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలు అంటే వీరు నా సొత్తు అని దేవుడు పేరు పెట్టిన జనాంగం. యాకోబు దేవుడితో పెరుగులాడి ఆశీర్వాదం నాకు కావాలి అని దేవుడితో పెరుగులాడినప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఆ ఇశ్రాయేలు యొక్క సంతతి వారు నా జనాంగం అని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. అలాంటి ప్రజలు దేవుడిని ఎరగడం అంటే తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, ఈయన దేవుడే అని తెలుసు. అయినా సరే ఏం చేశారంటే వాళ్ళు ఆయనను దేవుడిగా మహిమపరచలేదు. యేసు ప్రభు దేవుడని వాళ్ళకి అర్థమైంది, యేసు ప్రభువే దేవుడని వాళ్ళకి అర్థమైంది. అయినా సరే ఆయనే దేవుడని తెలిసిన తర్వాత కూడా ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఈరోజు యేసు ప్రభు దేవుడని మీరు అర్థమంతా ఉంటా ఉన్నారు. చాలా సంతోషం. చాలా మంది దాదాపు అందరూ చేతులు ఎత్తుతా ఉన్నారు. దేవుడిని చేతులు ఎత్తలేదంటే వాళ్ళకి అర్థకాన్ని ఎత్తలేదేమో అని అనుకుంటా ఉన్నాను. యేసు ప్రభు దేవుడు అని నీకు అర్థమైన తర్వాత ఆయనను మహిమపరుస్తా ఉన్నావా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నావా? యేసు ప్రభువే దేవుడు అని అర్థమైన తర్వాత ఆయనను మహిమపరచకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఇశ్రాయేలు ఉన్నారు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఆయన దేవుడు అర్థమైంది, దేవుడికి వాళ్ళకి తెలిసింది, ఆయనే దేవుడు, ఈయన తప్ప వేరొకరు లేడు అనేది కూడా అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయన మహిమపరచాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ వారు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడలేదు, మహిమపరచడానికి ఇష్టపడలేదు. మహిమపరచడం అంటే అర్థం ఏంటంటే, మనకు అర్థమైన వాళ్ళకి చెప్పాలంటే ప్రతి చిన్న విషయానికి ఆయనను ముందు పెట్టుకుని వెళ్ళాలి. మహిమపరచడం అంటే అత్యున్నత స్థాయికి గౌరవం. దేవుడికి మహిమ ఉంటుంది, మనము దేవుడికి మహిమపరచడం అంటే గౌరవించడానికన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఆయనను ఘనపరచడం. అది పెదాలతో కాదు, దేవా నువ్వు గొప్ప దేవుడు, నీకు స్తుతులు అర్థం కాదు, నీకు మహిమ అర్థం కాదు, నీకు ఘనత అర్థం కాదు. పెదాలతో కాదు, మన పనులతో ఆయనను మహిమపరచాలి. మన ముందు ఆయన పెట్టుకోవాలి. ఏ పని చేయాలన్నా, ఏ ఆలోచన చేయాలన్నా, ఏ అడుగు వేయాలన్నా, దేవా ఇది నీకు ఇష్టమా, దేవా ఏం చేయమంటావు అని అడిగి ముందుకు అడుగులు వేయాలి. నేను ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చాడన్న వాళ్ళ చేతులు ఎత్తారా? చాలా సంతోషం, చాలా సంతోషం. మీ ప్రార్థనలో దేవుడు విన్నాడు, మీకు జవాబు ఇచ్చాడు, మీతో మాట్లాడాడు. కొన్నిసార్లు మాట్లాడకపోయినా నువ్వు అడిగింది నీకు ఇచ్చాడు అని చెప్తూ మీరు అందరూ చెప్పిస్తా ఉన్నారు. మహిమపరచడం అంటే ఏంటి తెలుసా? ఆయనను అడిగి చేయటము, ఆయనను ముందు పెట్టుకుని వెళ్ళటము. మన ఆలోచన కాదు, ఆయన ఆలోచన ప్రకారం మన ముందుకి వెళ్ళటము. మన ఉద్దేశం కాదు, ఆయన ఉద్దేశం ప్రకారం నడవటం. ఆయనకి ఏది ఇష్టమో అది చేయటం. ఈ మనుషులు దేవుడు నా ప్రజలు అని పిలవబడిన వారు, వీరు నా సొత్తు అని పిలవబడిన వారు, అనేక సార్లు బానిసత్వంలో నుంచి, సమస్యల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి లేవనెత్తి బయటకు తీసుకురాబడిన వారు దేవుడే దిగి వచ్చి వారి మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు, వారి మధ్య నడిచినప్పుడు ఈయన దేవుడు అని వారికి అర్థమైంది. అయినా సరే ఆయనను మహిమపరచలేదు. దాదాపు ఈ రోజు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మనకు అర్థమైంది. అనేక విశ్వాసాల నుంచి, అనేక మత పారస్పరిక ఆచారాల నుంచి బయటకు వచ్చి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈరోజు మరలా మనం వెనక్కి తిరిగి మన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటా ఉన్నాం. కానీ దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చే పరిస్థితుల్లో మనుషులుగా చాలా మంది కనపడలేదు. దేవుడు మహిమపరచగలుగుతా ఉన్నావా? దేవుడు ముందు పెట్టుకుని వెళ్ళగలుగుతా ఉన్నావా? దేవా నువ్వు ఏది చేయమంటే అదే చేస్తాను, నా ఆలోచనలు కాదు. మనం ఉన్న పరిస్థితులు బట్టి మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి. మనం ఉన్న కొన్ని పరిస్థితులు బట్టి మనం కొన్ని ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మనం ఉన్న పరిస్థితులు బట్టి ఇలాగే చేయాలనిపిస్తుంది. కొన్నిసార్లు మన పక్కన వారు, చాలా సార్లు అపవాది చేత ప్రేరేపించబడిన వారు, వాళ్ళు మనకు తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలా చేయి, అలా చేయి, ఇలా ముందు అలా ముందు అని ఏదో సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ దేవుని మహిమపరిచే ఉద్దేశం నీకుంటే నువ్వేం చేయాలి తెలుసా? మీరు చెప్పేది కరెక్టే, వాస్తవాలే అయి ఉండొచ్చు. కానీ నేనేం చేయాలో నాకు ఎవరు చెప్పాలి? నాకు దేవుడు చెప్పాలి. లేదా దేవుడికి ఏది ఇష్టమో అని నేను అనుకుంటున్నానో అదే చేస్తాను.
దేవుని నామానికి అవమానం తెచ్చే పరిస్థితి నేను ఎప్పుడు చేయను. మహిమకు వ్యతిరేక పదము అవమానం. దేవుడికి మహిమ తీసుకురావాల్సిన మనము చాలా సార్లు దేవుడికి అవమానం తెచ్చేవారిగా జీవిస్తూ ఉన్నాం. వాళ్ళకి దేవుడికి అర్థమైంది. ఎలా అర్థమైందంటే వాళ్ళ మధ్యనే కుంటి వారిని నడిచేలాగా చేశాడు. వాళ్ళ మధ్యనే కుంటి వారిని చూసేలాగా చేశాడు. వాళ్ళ మధ్యనే 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైన జనసమూహం తినేలాగా చేశాడు. వాళ్ళ మధ్యనే దురాత్మల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందేలాగా చేశాడు. వారి మధ్యనే మూర్ఛరోగంతో ఉన్న వారు స్వస్థపడినట్టుగా చేశాడు. వారి మధ్యనే అనేకుల మధ్యన ఈ ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. వాళ్ళందరికీ అర్థమైంది. మనము కూడా ఇలాంటి కొన్ని ఆశ్చర్య కార్యాలు బట్టి దేవుని దగ్గరికి రాబడి వచ్చిన తర్వాత వాక్యాన్ని విని వాక్యము మనల్ని మనకు చూపిస్తా ఉన్నప్పుడు అవునయ్యా నీ వాక్యము యథార్థమైనది, నీ వాక్యము అర్థం వంటిది, నీ వాక్యము నాకు చూపిస్తా ఉంది, నీ వాక్యము నేనెవరో తెలిసేలాగా చేస్తా ఉంది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను మంచోడు అంటా ఉన్నారు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకన్నా యథార్థవంతులు లేదంటా ఉన్నారు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా గురించి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు నేను సరిచేయబడాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది అని మన హృదయాలు చేసి దేవుడిని అంగీకరించిన వారిగా మనలో చాలా మందిని కనపడతా ఉన్నాం. కానీ వారిలాగానే మనము ఆయన మహిమపరచలేని వారిగా ఉంటా ఉన్నామా? దేవుడు ఎవరో అర్థమైన తర్వాత ఇశ్రాయేలు చేసిన 5 పనులు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఈయనే దేవుడు, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అయ్యుండొచ్చని చాలా విశ్వాసము కలిగే పరిస్థితులు వాళ్ళ మధ్యన ఉన్నప్పటికీ ఈయనే దేవుడు, పరలోకములోని దేవుడు మా మధ్యన దిగి వచ్చి ఉంటాడు, దిగి వస్తే ఇలాగే ఉంటాడు, దిగి వస్తే ఇలాంటి కార్యాలు జరిగిస్తాడు అనే ఆలోచన వచ్చినా సరే ఇశ్రాయేలు అనేక మంది చేసిన 5 విషయాలు మీకు చెప్పాలని అనుకుంటాను. అందులో మొదటిది వాళ్ళు మహిమపరచలేదు. ఏం చేయలేదమ్మా? దేవుడిని మహిమపరచలేదు వాళ్ళు. ఈరోజు అనేక మంది దేవుడు ఎవరో అని వెతుకులాగా ఉంటా ఉన్నారు. అనేక మంది ఏ మతము సరైంది, ఏ మతం ద్వారా వెళ్తే మేలు పొందుతామని వెతుకుతా ఉన్నారు. కానీ మనలో చాలా మందికి ఆ వెతుకులాట లేకుండా, ఎవరు నిజమైన దేవుడిని కన్ఫ్యూజన్ లేకుండా యేసు ప్రభువే నిజమైన దేవుడు అని అర్థం చేసుకుని ఆయన బిడ్డలుగా స్వీకరించబడే సమయం మనందరికీ ఇవ్వబడింది. యేసు ప్రభువే నిజమైన దేవుడు అన్నప్పుడు ఆయన మహిమపరచగలుగుతా ఉన్నావా? వాళ్ళు మహిమపరచలేదు, మనం మహిమపరుస్తా ఉన్నామా? నీ సొంత ఆలోచన ప్రకారం ముందుకెళ్తా ఉన్నావా? కానీ నీ సొంత ఆలోచన ప్రకారం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావు. కానీ నీ సొంత ఆలోచనతో నీ జీవితాన్ని ఇంకనూ సమస్యలో చేసుకుంటా ఉన్నావు. కానీ ఆయనకు మహిమనించేదానిలాగా మహిమించేవాడిగా నీ జీవితం కనబడతా ఉందా? నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు వాయిదా వేసి ఈ 3 రోజులు 4 రోజులు దేవా నీ చిత్తమేమైనదో, నీ ప్రణాళిక ఏమైనదో, దేవా ఈ పని విషయంలో నేను ఎటువంటి అడుగులు ముందుకు వేయాలో అని అడిగే పరిస్థితి నీ జీవితంలో కనపడుతుందా? ఒకవేళ కనపడకపోతే నువ్వు దేవునికి మహిమ ఇవ్వట్లేదు, నీ సొంత ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తావు అంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమను నీవు పొందుకుంటా ఉన్నావు. దేవుడు ఉండాల్సిన స్థానాన్ని నువ్వు ఆక్యుపై చేస్తా ఉన్నావు, నువ్వు ఆక్రమించుకుంటా ఉన్నావు. మన దేవుడు మాట్లాడే దేవుడు. కొన్నిసార్లు మనకే అర్థమవుతుంది చెయ్యొచ్చా ఇది చేయకూడదా, దేవుడికి ఇష్టమైందా కాదా. వాక్యం వచ్చిన వాళ్ళ ఇశ్రాయేలీయులు యేసు ప్రభుని దేవుడిగా గుర్తుపట్టారు, ఈయనే దేవుడు అని అర్థం చేసుకున్నారు. కానీ ఆయనకు మహిమను చెల్లించలేదు, మహిమ పరచలేదు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కృతజ్ఞత అంటే మహిమపరచడం కూడా మాటలు కాదు, మహిమపరచడం కూడా క్రియలే. కృతజ్ఞత కూడా మాటలు మాత్రమే కాదు, క్రియలు. ఒకరు మనకు సహాయం చేస్తే వాళ్ళకి ఇష్టమైతే ఏదన్నా చేసి పెట్టడానికి ఇష్టపడతాం. అది కర్రీ కావచ్చు, లేకపోతే స్వీట్ కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడానికి ఇష్టపడతాం. చాలా తక్కువ సార్లు అవకాశం లేనప్పుడు నోటి మాటతో సరిపెడతాము. చాలా ఎక్కువ సార్లు వాళ్ళు మనకి చాలా పెద్ద సహాయం చేసినప్పుడు కనీసం ఏదో ఒకటి ఇచ్చి కృతజ్ఞతలు చెప్పడానికి
ఇష్టపడతాం. దేవుడికి ఎన్ని గొప్ప సహాయాలు చేశాడు కదా నీకు నాకు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు కదా, ఎన్ని గొప్ప మేలు చేశాడు కదా. ఆయన నీ దగ్గర నుంచి ఏం తీసుకోవడానికి ఇష్టపడతాడు తెలుసా? విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన నీ హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. ఆయనకి ఇవ్వాలనుకుంటే నాకు మేలు చేశాడయ్యా. యేసు ప్రభువే దేవుడు, ఆయన నాకు సహాయం చేశాడు. ఆయన లేకపోతే నేను లేను, ఆయన లేకపోతే నా కుటుంబం లేదు, ఆయన లేకపోతే మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు అనేది నీ ఆలోచన అయితే, నీ మాటలు అయితే నువ్వు ఆయన కృతజ్ఞత తెలుస్తున్నావా? నీ హృదయం ఆయన దగ్గర తీసుకొస్తున్నావు. ఎలాంటి హృదయం అంటే గర్వంతో కూడిన హృదయం కాదు, విరిగి నలిగిన హృదయము. ఇశ్రాయేలు విరిగి నలిగిన హృదయాన్ని కలిగిన వారు కాక దేవుడిని తృణీకరించిన వారికి కనపడతా ఉన్నారు. ఇశ్రాయేలు చేసిన మరొక 3 పనులు నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. వారిలో అనేకులు యేసు ప్రభువు గురించి మాట్లాడతా వాళ్ళు ఏమంటారంటే వాడు దెయ్యము పట్టిన వాడు. ఏమంటారంట? వాళ్ళు మహిమపరచలేదు, ఆయన చెప్పినట్టు వినడానికి, ఆయన చెప్పినట్టు చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఆ రోజు వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించలేదు. తమ హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడలేదు, తమ హృదయాన్ని ఆయన దగ్గరికి తీసుకురావడానికి ఇష్టపడలేదు, నా హృదయంలో ఈ లోపము పాపం ఉందని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకొక రకమైన జనాన్ని కనపడుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే వీడు దెయ్యమో పట్టినవాడు. గొప్ప కార్యాలు మేలు చేస్తా ఉంటే యేసు ప్రభువుని ఏమన్నారు? వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళు అన్నారు. ఇంకొక మాట అంటా ఉన్నారు 7వ అధ్యాయము, అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చూసినట్లయితే అతను దేవుడిని చంపడానికి ఆయన చంపడానికి వెతికారు. 7వ అధ్యాయము 5 వచనాల్లో దేవుడు చేసిన అద్భుతం కనపడుతుంది. 7వ అధ్యాయం ఎలా ప్రారంభం అవుతుందంటే ఆయన చంపాలని ఆయనను వెతికారు. చంపాలనుకోవడం కూడా కాదు, దొరికితే చంపేద్దామని వెతికారు. మీరు అనుకోవచ్చు, అయ్యా బహుశా మీరు చెప్పేది కరెక్టే, మీరు మహిమపరచట్లేదేమో, అంటే మా జీవితాల్లో ఆయన చెప్పినట్టు చేయటానికి మేము సమయం తీసుకోవట్లేదేమో, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతా, దేవా ఈ విషయంలో సహాయం చేయని ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఆయన అడుగుతా ఉన్నామేమో. కృతజ్ఞతలు అంటే చెల్లిస్తున్న నోటితో మా హృదయాన్ని సరిగ్గా ఆయనకి తీసుకెళ్ళలేదేమో, అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఆయన దెయ్యం పట్టిన వాడిని మేము ఎప్పుడు అనలేదే. బహుశా మీ ప్రశ్న ఇదే ఉండొచ్చు. ఆయన చంపాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదే. మనము చాలా మందిని మనకి ఇష్టం లేకపోతే ఆ వ్యక్తి దేవుడికి సంబంధమైన వ్యక్తి కాదు అనుకుంటాం. మనకి ఇష్టం లేకపోతే ఆ వ్యక్తి యొక్క ఇష్ట ప్రకారం చేయడానికి మనం ఇష్టపడం. మనము పాపము చేయడం ద్వారా యేసు ప్రభుని మరలా బాహాటంగా సిలువ వేసినట్టే అనే వాక్యాన్ని చాలాసార్లు మనం చూసాం. యేసు ప్రభు ఎవరో అర్థమైన తర్వాత ఆయన 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 చెప్పినట్టు చేయడానికి ఇష్టపడకపోవడం ఆయన మహిమకు చెల్లించడం కాదు, ఆయన మన హృదయాన్ని ఇవ్వకపోవడం ఆయన మహిమను మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం అవుతుంది. అలాగే పాపము చేస్తే దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే ఆయన మరలా బాహాటంగా సిలువ వేస్తా ఉన్నాం. దేవుడు ఎవరో అర్థమైన తర్వాత, దేవుడు నీ జీవితంలో మేలు చేసిన తర్వాత ఎన్నిసార్లు నువ్వు పాపం చేశావు? ఎన్నిసార్లు ఆయన నామానికి అవమానం తెచ్చే పనులు చేశావు? ఎన్నిసార్లు ఆయన శిలువకు అవమానం తెచ్చే పనులు చేశావు? ఎన్నిసార్లు ఆయన బోధ సరైనది కాదు, ఈ భక్తి సరైనది కాదు, ఇదంతా మోసమే అనే మాటలు నీ ప్రవర్తన వల్ల మనుషులకు వచ్చింది. ఆ రోజు ఇశ్రాయేలు చేసింది ఈరోజు మనమే చేస్తా ఉన్నాం కదా.
మనము దేవుడు ఎవరో తెలిసిన తర్వాత, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం తప్పు చేస్తే 2 విషయాలు జరుగుతాయి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తాయి. మొదటిది, ఆయన మరలా బాహాటంగా సిలువ వేసిన వారం అవుతాము. రెండోది, ఆయన గాయాలని రేపిన వారం అవుతాము. మీకు దెబ్బలు తగిలినప్పుడు, కుళ్ళు తగిలినప్పుడు, ఇప్పుడు తగిలినది కుళ్ళు ఉంటాయి కదా, దానికి అక్కడ కొంచెం తగిలితే ఎలా ఉంటుంది? ప్రాణం వేగలాడిపోద్ది కదా. తగిలితే రేపటం అంటే ఆ గాయం మీద ఏదైనా పెట్టి కొట్టామనుకోండి, రేపేమనుకోండి, ఎలా ఉంటుంది? మనకు దేవుని యేసు ప్రభువుని తెలిసిన తర్వాత మన జీవితంలో పాపము చేస్తే, దేవునికి వ్యతిరేకమైన చేస్తే, నువ్వు గాయాలు పెడతా ఉన్నావు. ఎవరి గాయాలు? దేవుని గాయాలు పెడతా ఉన్నావు. అది సంపకం లాంటిది. యూదులు ఆయన ఒక్కసారే సిలువ వేశారు. మన జీవితంలో, మన పనుల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, అవమానకరమైన ప్రవర్తన ద్వారా అనేక సార్లు దేవుడిని సిలువ వేసే పరిస్థితి మన జీవితాల్లో కనపడతా ఉంది. ఇంకొక మాట కూడా చూద్దాం మనము. యోహాను సువార్త 12:37 చూద్దాం. యోహాను సువార్త 12:37. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇక్కడ నుంచి ఒక సందర్భం మనకు కనబడతా ఉంది. యూదులు చేసిన పనులు మనం చూస్తా ఉన్నాం. మొదట ఏం చేశారండి వాళ్ళు? ఆయనను మహిమపరచలేదు. ఏం చేశారు? మహిమపరచలేదు. రెండోది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మూడోది, దెయ్యం పట్టిన వారు అన్నారు. నాలుగోది, ఆయన చంపాలని ప్రయత్నం చేశారు, వెతికారు. ఐదో విషయం కూడా నేను చెప్తాను. యోహాను సువార్త 12:17 చూసినట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి వారికి కనపడకుండా దాగి ఉండెను. చదవనమా? ఆయన వారి క్రియలు చేసినను వారి అయినందు విశ్వాసం ఉంచలేదు. తర్వాత ఏం చేశారంటే నాకు అనిపిస్తుంది. తర్వాత ఏం చేశారంటే ఆయన ముందు విశ్వాసము ఉంచలేదు. అప్పుడు మాట్లాడి పెట్టే మాటకి అందరికీ వస్తున్నారు. వీళ్ళు ఎందుకు తింటున్నారే రోడ్ల మీద? లోపల కూర్చో. ఇప్పుడు 3వ సారి 4వ సారి వెళ్తాయండి. ఇశ్రాయేలు చేసిన ఇంకొక పని ఏంటంటే, ఇశ్రాయేలు చేసిన ఇంకొక పని ఏంటంటే, వాళ్ళు దేవుని యందు విశ్వాసము ఉంచలేదు. ఏం చేశారు? విశ్వాసము ఉంచలేదు. యేసు ప్రభు ఎవరో వాళ్ళకి అర్థమైంది, ఆయన దేవుడు వాళ్ళకి అర్థమైంది. అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే, ఆయనను మహిమపరచలేదు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, ఆయన దెయ్యం పట్టినవాడు అన్నారు, ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు. ఇంకొకటి, ఆయన మీద విశ్వాసము ఉంచలేదు. ఈ రోజుల్లో మనుషులైన వారు అనేక మంది దేవుడి చేత ఎన్నో మేలు పొందిన తర్వాత కూడా, ఆయన చేత ఎన్నో అద్భుత కార్యాలు చూసిన తర్వాత కూడా, ఆయన చోట అద్భుతాలు చేసే దేవుడు ఈయనే అని అర్థమైన తర్వాత కూడా ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు అనేక మంది కనబడతా ఉన్నారు. తమ సమస్యలు తామే పరిష్కరించుకోవడానికి, తమ జీవితాన్ని తమ చేతిలో తీసుకోవడానికి, తమ క్రియలు తమ అంగీకారంగా ఉండబడినట్లుగా దేవుని మీద ఆనుకున్న వారికి కనబడతా ఉన్నారు. విశ్వాసం అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడటం. విశ్వాసం అంటే మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టడం. విశ్వాసం అంటే ఆయన చేయగలని నమ్మడం. మన ఆలోచన కాదు, దేవా నీ ఆలోచన ప్రకారం నేను చేస్తానయ్యా. మీరందరూ మాట్లాడారు, ప్రార్థన చేసినప్పుడు జ్వరం వచ్చిందా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడా? మాట్లాడాడు దేవుడు మాతో అని చెప్పారు. కానీ అనేక ముఖ్యమైన విషయాల్లో దేవుడికి చెప్పని వారిగానే అనేక మంది కనబడతా ఉన్నాం. ఇది విశ్వాసం ఉంచకపోవడానికి ఒక గుర్తు. ఆయన దేవుడిని స్వీకరించలేదు, అదైపోయింది. యాక్చువల్గా చెప్పరుగా నేను చెప్తా ఉన్నాను, విశ్వాసము ఉంచలేదు. ఎప్పుడు విశ్వాసం ఉంచలేదు తెలుసా? వాళ్ళ కళ్ళెదురుగానే అద్భుతాలు జరిగిన తర్వాత కూడా విశ్వాసం ఉంచలేదు. ఎప్పుడు విశ్వాసం ఉంచలేదంటే, వాళ్ళు చూస్తా ఉండగానే మనుషుల జీవితాలు మార్చబడుతున్నా సరే వారి విశ్వాసం ఉంచలేదు. వాళ్ళు చూస్తా ఉండగానే సమాజంలో ఉండేవాడు, బట్టలు లేకుండా దిగంబరిగా తిరుగుతున్నవాడు, తను తాను గాయం చేసుకునేవాడు, బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై కట్లు లేకుండా సంఖ్యలు లేకుండా దేవుడి పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూసినా సరే వాళ్ళ విశ్వాసం ఉంచట్లేదు. వాళ్ళు చూస్తా ఉండగానే గుడ్డివాడు చూడగలుగుతా అన్నా సరే విశ్వాసం ఉంచలేదు. వాళ్ళు చూస్తా ఉన్నా సరే కుంటివాడు
గంతులు వేస్తున్నా సరే విశ్వాసం ఉంచలేదు. ఈరోజు మన జీవితంలో అనేకమైన మేలు పొందిన తర్వాత కూడా అవునయ్యా దేవుడే అని మాట్లాడుతున్నాం, కానీ ఆయన విశ్వాసం కనబడతాం. విశ్వాసం ఉంచని మనుషులుగా కనబడతా ఉన్నాం. ఏ విషయంలో విశ్వాసం ఉంచలేదని అడుగుతా ఉంటారేమో. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు, ముఖ్యమైన పనులు, ముఖ్యమైన అడుగులు దేవునికి నమ్మకం లేకుండానే, దేవుడి మాట కనుక్కోకుండానే, దేవుడికి ఇష్టమా కాదా తెలుసుకోకుండానే మనం ముందుకెళ్తా ఉన్నాం. నాకు విశ్వాసం ఉంది దేవుడి మీద అంటే దేవుడి దగ్గర ఏం చేయాలి సార్? దేవా, విశ్వాసం ఉంచినట్లుగా, విశ్వాసం కలిగినట్లుగా, విశ్వాసంలో స్థిరపడినట్లుగా నేను అడుగుతున్నానయ్యా, ఇప్పుడు ఏం చేయమంటావు? నీతో మాట్లాడుతున్నానయ్యా, ఇంకేం చేయమంటావు? నీకు చెప్పకుండా నేను ఏమి చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడినయ్యా, ఏం చేయమంటావు అని అడిగేవారు ఉన్నారా అంటే బహుశా వేల మీద లెక్క పెట్టవచ్చేమో. అన్ని అద్భుతాలు చూసినా సరే వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. అందుకని తర్వాత వచ్చిన ఆయన గురించి రాస్తాడు. వాళ్ళు అంటారు, 40 వచనం చూస్తే, వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచుకున్నట్లు ఇశ్రాయేలు గురించి యెషయా ప్రవక్త చెప్పిన మాటలు ఇక్కడ మత్తయి రాస్తా ఉన్నాడు. ఈ 5 పనులు వారు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు చూస్తా ఉన్నారు మనుషులు వెలుగొందటము, వాళ్ళు చూస్తా ఉన్నారు యేసు ప్రభు దేవుడని, వాళ్ళు చూస్తా ఉన్నారు ఈయన మాత్రమే అద్భుతాలు చేయగలని, వాళ్ళు చూస్తా ఉన్నారు ఈయన మాత్రమే మనం రక్షించగలదని. అయినా సరే ఈ కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే సార్, వారి కన్నులు, వారి హృదయము ఏమైందంట, వారి హృదయం గ్రహించట్లేదు, వారి కన్నులు గుడ్డితనము కలుగు చేస్తా ఉన్నారు, అంధత్వము కలుగుతా ఉంది. ఈరోజు ఎంత గొప్ప దేవుడిని అర్థమైన తర్వాత కూడా మనం దేవుడి దగ్గరికి రాకపోవడానికి, దేవుడి మీద విశ్వాసం ఉంచకపోవడానికి, ఒకవేళ దేవుడి మీద విశ్వాసం ఉంచినా సరే యేసు ప్రభువుని ముందు పెట్టుకుని వెళ్ళకపోవడానికి, బహుశా నీ హృదయం గ్రహించకుండా, నీ కళ్ళు చూడకుండా మూసివేసే స్థితికి వెళ్ళిపోయావేమో. అనేక సార్లు మేలు పొందిన తర్వాత, అనేక సార్లు యేసు ప్రభు ఎవరు అర్థమైన తర్వాత కూడా నీ మార్గంలో నువ్వు వెళ్తా ఉంటే దాని అర్థం ఏంటంటే నేను చూడాలని అనుకోవట్లేదు, వినాలని అనుకోవట్లేదు. వాక్యం ఉంచిన వాళ్ళ దేవుని వాక్యము నువ్వు ఎవరో నువ్వు తెలుసుకునేలాగా, నీ స్థితి ఏంటో గ్రహింపు వచ్చేలాగా, నీ పరిస్థితులకు కారణం ఏంటో నీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అపవాది ఏం చేస్తారంటే నీ ప్రతి పరిస్థితికి కారణం వేరే వ్యక్తి అని చెప్తుంది. నీ ప్రతి పరిస్థితికి కారణము వేరే పరిస్థితులు అని చెప్తారు. అపవాదికి దేవుడికి తేడా ఏంటంటే దేవుడిని సరిచేసి దీవించాలని ఆశపడతాడు. అపవాది ఏం చేస్తాడంటే నువ్వు సరవకుండా అదే పాపపు ఊమిలో ఇంకా దిగిపోవాలనుకుంటాడు. దేవుడిని చేయించి బయటికి లాగాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడిని రక్తం చేత ఆ ఊమిలో ఉన్న నిన్ను కడగాలని ప్రయత్నం చేస్తాడు. అపవాది ఈ ఊమిలోనే బాగుంటుందని రోజు దిగిపోయేలా చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? అపవాది మన జీవితాల మీద ఎందుకు అధికారం వస్తుందంటే మనం దేవుడిని మహిమపరచట్లేదు. దేవా నీ ఆలోచనే నా ఆలోచన ఏమీ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నా మోషే కుటుంబం కొరకు ఆవిడ అడుగుతా ఉంది కొన్ని ప్రశ్నలు, ఏం చేయమంటారని అడుగుతా ఉంది. మరి నేను చెప్పాను, అమ్మా మీకు ఏది మంచిది అంటే అది చేయండి అమ్మా, మీకు ఏది మంచిదో అది చేయండి. ఎందుకని తన మీద భారం పెట్టాం? ఎందుకని పెట్టామంటే తను క్రైస్తవురాలు, తను తెలిసింది, తను కొంచెం జ్ఞానం ఉన్నది కాబట్టి మాకు అర్థం కావట్లేదు కాబట్టి నీ ఆలోచన ప్రకారం కానివ్వండి. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పగలుగుతున్నామేమో, కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అయ్యా నీకన్నా ఎక్కువ నాకే తెలుసు కాబట్టి నేను చేస్తాను, నువ్వు కొంచెం నాకు సహాయం చేస్తే చాలు. మీరు ఎంతమంది దేవా నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తా ఉన్నారు? అలాంటి వాళ్ళు ఎక్కువ కనపడతా ఉంటారు. నిజంగా మనం చేసిన ప్రతి ప్రార్థన ఏంటి తెలుసా? దేవా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దేవా ఇప్పుడు నేను ఎటువంటి నిర్ణయం తీసుకోమంటావు? దేవా ఇప్పుడు ఎటువైపు నన్ను అడుగులు వేయమంటావు? ఎప్పుడైతే నువ్వు దాన్ని వదిలేసి
నీ జీవితాన్ని నీ చేతిలో తీసుకుంటావో అప్పుడు నీ జీవితంలో అపవాది మాట వినడం మొదలు పెడతావు. అప్పుడు నీ జీవితంలో దేవుడి దగ్గర నుంచి వెనక్కి వెళ్ళడం మొదలు పెడతావు. దేవుడి దగ్గరికి రావచ్చు, దేవుడి సన్నిధిలో కూర్చోవచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, కాన్ఫరెన్స్ అన్నీ చేయొచ్చు, కానీ దేవుడికి మాత్రం నీ జీవితంలో స్థానం ఉండదు. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు దేవుడిని నమ్ముకున్నామని చెప్తున్న వారు, దేవుడితో కొనసాగుతున్నామని చెప్తున్న వారు, దేవుడి మందిరంలో ఉంటున్నామని అనుకుంటున్న వారు, దేవుడితో ఉండని వారు అనేక మంది కనపడతా ఉన్నారు. ఆ రోజు ఇశ్రాయేలు దేవుడిని తృణీకరించారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈయన సిలువ వేయండి, ఈయన రక్తము మా మీదను ఆ పిల్లల మీదను ఉండాలి అని కేకలు వేశారు. తెలుసు కదా వచ్చిన మీకు. పిలాతు అంటాడు, అయ్యో ఈ నీతి మంత్రుల మీద ఆ రక్త విషయంలో నిరపరాధిని చేతులు కలుపుకుంటారు. కానీ ఇశ్రాయేలు లేని వారు, దేవుడి చేత మేలు పొందిన వారు, మేలు చూసిన వారు, ఈయనే దేవుడిని అర్థమైన వారు, తమ సొంత నిర్ణయాల ప్రకారం ఆలోచన చేసిన వారు, వాళ్ళు అంటా ఉన్నారు, ఈయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండాలి. అది దేవుడు ఎవరో అర్థమైన తర్వాత దేవుడికి లోపడకపోతే, నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టకపోతే, నీ జీవితంలో ఒకరోజు అలాంటి పరిస్థితి వస్తే, అలాంటి అవమానం దేవుడు తీసుకొస్తావు, దేవుడి సంగతి పెట్టడం పెట్టేస్తే నీ జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలుగా ఆయన ఎన్నుకున్నాడు. అయినా సరే వాళ్ళు తొట్టుబాటు పడతా ఉన్నారు, వాళ్ళు పొరపాటు పడతా ఉన్నారు, వాళ్ళు దేవుని మహిమపరచడానికి ఇష్టపడలేదు. కానీ ఒక ఆవిడ ఉంది, ఆవిడ గురించి చెప్పి నేను ముగిస్తాను. నాయకుడతాను మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి అక్కడ ఒక ఆవిడ కనపడతా ఉన్నాం. మనకు తెలిసిన ఆవిడ, చాలాసార్లు ఆవిడ గురించి చూసాము. ఇంకొకసారి ఆవిడ చూద్దామా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళగా అక్కడ యేసు ప్రభు చాలా చోట్ల వెళ్ళాడు, చాలా స్థలాలు తిరిగాడు. కానీ ఇక్కడ తూరు సీదోను అనే స్థలాలు కనబడతా ఉన్నాయి. నిజానికి ఇవి అన్య జనాంగం నివాసం చేసే స్థలాలు. యేసు ప్రభు తన మాటలోని బహుశా ఇక్కడే ఇదే వచ్చిన అనుకుంటా అంటాడు, నేను ఇశ్రాయేలులో నశించిపోతున్న వారి దగ్గరికి పంపించబడ్డాను, వేరే కాదు అని మాట్లాడతాడు. అక్కడికి బహుశా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి ఉంటాడని మాటలు మనకి మార్క్స్ వరకు కొన్ని వచ్చిన కనపడతాయి. కానీ మొత్తానికి ఆయన తూరు సీదోను దేశానికి వెళ్ళాడు. అక్కడ చదువుమా, అక్కడ ఒక ఆవిడ, ఒక కనాన స్త్రీ ఒక ఆవిడ వచ్చింది. వచ్చి ఏమంటుందంటే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుతున్నది. ఇక్కడ ఇదే స్త్రీ గురించి మార్క్స్ వార్తలో కూడా ఉంటుంది. ఇదే స్త్రీ గురించి మార్క్స్ వార్త 7:26 వచ్చిన ఆలోచనలో కూడా రాయబడింది. ఇది అని కలిపి చదువుకుంటే ఈయన యేసు ప్రభు తూరు సీదోను దేశానికి వెళ్ళాడు, చాలా చోట్ల వెళ్ళాడు. చాలా చోట్ల ఇశ్రాయేలు మధ్య అనేక అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన దేవుడిని మనుషులు చూసినట్లుగా చేశాడు. పరలోక రాజ్యం స్వార్థ ప్రకటించాడు. వారి మధ్యన పరలోక ఆనందాన్ని నింపుతా ఉండేవాడు ఎక్కడికైతే అక్కడ దేవుడు. అలాంటి దేవుడు తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ కనానీయురాలు రాయబడింది. ఆవిడ సురోఫెనికియా వంశానికి చెందిందని రాయబడింది. సురో అంటే సిరియా దేశము, ఫెనికియా అంటే కోస్తా ప్రాంతాల్లో నివాసం చేసే కనానీయులు. అదొక ప్రత్యేకమైన జనాంగము. ఆవిడ గ్రీక్ భాష మాట్లాడుతుంది. ఆవిడ గురించి చాలా విషయాలు కనబడతా ఉన్నాయి. ఆవిడ కనానీయురాలు అంటే కనాను దేశము ఇశ్రాయేలుకు ఇవ్వకముందు నివాసం చేసిన జనాంగానికి చెందిన ఆవిడ. అంటే ఇశ్రాయేలుకు వ్యతిరేకమైన జనాంగము, ఇశ్రాయేలుకు వ్యతిరేకమైన ప్రజలు, ఇశ్రాయేలుకు అనేక సంవత్సరాలు బాధాకరంగా ఉన్న మనుషులు, ఒక ప్రత్యేకమైన జనాంగానికి చెందిన స్త్రీ. దేవుని బిడ్డలుగా స్వీకరించబడటానికి అవకాశం ఉన్నవారు, దేవుడు ఎవరో అర్థమైన తర్వాత ఈయన దేవుడు కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు, ఈయన దేవుడు కాదని సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు, ఈయన దెయ్యములు పట్టిన వారిని ముద్ర వేయడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేశారు. కానీ శత్రువులుగా భావించబడుతున్న కనాను దేశానికి చెందిన ఒక స్త్రీ ఆవిడ దేవుడి దగ్గరికి వచ్చి కేకలు వేస్తా ఉంది, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడతా ఉంది. అయ్యా ఎంత సార్లు కేకలు వేసినా ఆ వచనాన్ని చదివితే ఆ రెండు సందర్భాలు 7వ అధ్యాయం మార్క్స్ వార్త, మత్తయి సువార్త 15వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు కలిపి చదువుతుంటే ఆవిడ చాలాసేపు
కేకలు వేస్తా ఉంది. యేసు ప్రభు ఎటు వెళ్తే తన వెనకాల వెళ్తా ఉంది. ఎందుకోసం వెళ్తా ఉంది? తన కుమార్తె బహు బాధపడతా ఉంది. ఆ బాధకు కారణం దెయ్యం. నీ జీవితంలో బాధలు ఉన్నాయా? బాధ లేకపోతే మంచిది. నీ జీవితంలో ప్రార్థన అవసరం ఉన్నాయా? ఈ విషయం కోసం నా ప్రార్థన అవసరం ఉంది. ఈ విషయంలో దేవుడు జోక్యం కల్పించవలసింది ఉన్నాయా? మీ జీవితంలో బాధలు ఉన్నాయా లేదా? ప్రార్థన అవసరం ఉన్నాయా లేదా? అక్రమం ఉన్నాయా లేదా? అయ్యో ఈ పని జరిగితే బాగుండు అని అనుకోని పరిస్థితులు ఉన్నాయా అని మీరు కొంతమంది ఉన్నాయని చెప్తూ ఉన్నారు, కొంతమంది మాట్లాడలేదు. ఈ సమాధానం ఏదైనా సరే, ఒకవేళ ఈ మూడింటిలో నీ జీవితంలో ఏదైనా ఉంటే, అంటే నీ జీవితంలో బాధలు ఉంటే, నీ జీవితంలో కష్టం ఉంటే, ఒకవేళ నీ జీవితంలో దేవుడు మాత్రమే చేయగలిగిన పరిస్థితి ఏదైనా ఉన్నట్లయితే ఈ స్త్రీని ఒకసారి ఆధారం చేసుకో. ఈ స్త్రీ ఏం చేస్తా ఉందంటే దేవుడు ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్తా ఉంది. వెళ్ళి ఏం చేస్తుందంట? కేకలు వేస్తా ఉంది. అయ్యా దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అనే మాట మెస్సయ్య అని గుర్తు. అంటే ఇశ్రాయేలీయులు ఒకరోజు మెస్సయ్య వస్తాడు, దేవుడే నా కోసం దిగి వస్తాడు, రక్షిస్తాడని ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఆ దేవుడే దిగి వస్తే ఈయన కాదు అని ఆయన క్రూసివేస్తా ఉన్నారు. కానీ ఈ స్త్రీ ఈయన మెస్సయ్య అని గుర్తుపడతా ఉంది. ఈయన దావీదు కుమారుడు గుర్తుపడతా ఉంది. ఈయన దావీదు కుమారుడిని ఇశ్రాయేలు పిలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బర్తిమేయ ఒక ఆయన పిలుస్తాడు, పేతురు ఒక ఆయన, చాలా తక్కువ మంది పిలుస్తారండి దావీదు కుమారుడు అని. ఈ స్త్రీ శత్రువుగా ఉండాల్సిన స్త్రీ, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి వచ్చిన స్త్రీ, తన జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇశ్రాయేలు ఏం చూశారో ఈవిడ అదే చూసింది. ఇశ్రాయేలు స్వస్థతలు చూశారు, ఈవిడ స్వస్థపరచడం పట్టడం చూసింది. ఇశ్రాయేలు గ్రామ చేతుల నుంచి విడిపించబడటం చూశారు, ఈవిడ కూడా గ్రామ చేతుల నుంచి విడిపించబడటం చూసింది. గుడ్డి వారు నడవడం చూశారు ఇశ్రాయేలు, ఈవిడ కూడా అదే చూసింది. గుడ్డి వారు చూడటం చూసింది ఇశ్రాయేలు, ఈవిడ కూడా అదే చూసింది. కానీ వారు దేవుడిని త్రోసివేసిన వారిగా ఉన్నారు, ఈవిడ దేవుణ్ణి వెంబడిస్తున్న దానిగా ఉంది. ఇద్దరు మనం ఈరోజు ఎవరిలాగా ఉన్నాం? ఆయన ఎటు వెళ్తే అటు అక్కడ రాయబడి ఉంటుంది. చివరి భాగం చూస్తే ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేయించున్నది. అంటే వెంబడి రావడం అంటే ఎటు వెళ్తే అటు వస్తా ఉంది. ఆయన విడిచిపెట్టట్లేదు. ఏం చేస్తా ఉంది? వెంబడిస్తా ఉంది. ఇంకోటి ఏం చేస్తా ఉంది? కేకలు వేస్తా ఉంది. వీళ్ళు కొంతమంది ఇంతకుముందు అవునయ్యా మాకు బాధలు ఉన్నాయి, అవునయ్యా మాకు కష్టం ఉంది, అవునయ్యా దేవుడే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, మాకు కొన్ని ప్రార్థన అవసరం ఉన్నాయని చెప్పిన వాళ్ళ నువ్వు దేవుడిని వెంబడిస్తా ఉన్నావా? దేవుడి సన్నిధిలో కేకలు వేయగలుగుతా ఉన్నావా? లేకపోతే మీ ఇంట్లో కేకలు వేసి దేవుడిని అడగలుగుతా ఉన్నావా? నోటి నుంచి ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా? దేవా ఇదిగో పలానా శ్రమ నా జీవితంలో ఉందయ్యా, పలానా అవసరం నా జీవితంలో ఉందయ్యా, పలానా పరిస్థితి నా జీవితంలో ఉందయ్యా. ఆ స్త్రీ అడుగుతా ఉంది. కొద్దిమంది వీళ్ళు గొప్ప రాజవంశానికి చెందిన స్త్రీ అంటారు, జన్మోదానం నాకు స్పష్టంగా తెలియదు. కానీ ఆవిడ సిరియా దేశానికి చెందిన సిరియా ప్రాంతంలో నివాసం చేస్తున్న కనాను దేశానికి చెందిన కోస్తా ప్రాంతంలో నివాసం చేసే ఒక వంశానికి చెందిన స్త్రీ. గ్రీకు భాష మాట్లాడేది, అల్లులు గ్రీకు భాష మాట్లాడాలంటే గొప్ప. అలాంటిది యేసు ప్రభువుని వెంబడిస్తా ఉంది. నిజానికి ఈవిడ యూదులు చూసిన అద్భుతాలు చూడలేదు. ఎందుకంటే యూదులు నివాసం చేసే ప్రాంతం కాదు ఇది. ఈ సంఘటన జరిగింది యూదులకు నివాసం చేసే ప్రాంతం కాదు, దూరం అక్కడికి. కొద్ది విషయాలు చూసి ఉంటుంది, కొద్ది విషయాలు విని ఉంటుంది. అయినా సరే తన జీవితంలో ఎంత నమ్మకం వచ్చిందంటే తను విన్న విషయాన్ని బట్టి, తనకున్న అవసరం బట్టి దేవుడి దగ్గరికి వచ్చి వెంబడిస్తా ఉంది. ఈరోజు దేవుడు వెంబడించగలుగుతున్నావా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా? దేవా నా కుమార్తెకు దెయ్యం పట్టిందయ్యా, బహు బాధపడతా ఉంది. వివేక కూర్చోరా, అంతే, బహు బాధపడతా ఉంది. ఇదిగో నా జీవితంలో ఈ శ్రమ ఉంది. వెంబడిస్తా
వెంబడిస్తున్నావు దేవుణ్ణి? ఈ రోజుల్లో మనుషులు ఎలా తయారయ్యారంటే ఒకరోజు ఒక విషయం చెబుతారు, తర్వాత ఆ విషయం ఏమైందో మనకి తెలియదు. తర్వాత మనమే అడగాలి. అడగకపోతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అడగకపోతే మమ్మల్ని ఏం జరిగిందో కనుక్కోలేదు. ఈ గొడవ ఎక్కువైపోతాయి తప్ప దేవుడి సన్నిధికి వచ్చి కేకలు వేస్తూ నా జీవితంలో శ్రమ ఉంది, నా జీవితంలో కష్టం ఉందని చెప్పుకునే మనుషులు తక్కువ మంది కనబడతా ఉన్నారు. దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోమంటే వాళ్ళు మాకు శత్రువులు అయిపోతా ఉన్నారు. అమ్మా దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే మనుషులు కోపం వచ్చేస్తా ఉంది, శత్రుత్వం వస్తా ఉంది. కానీ ఆ స్త్రీలో ఏ లక్షణం కనపడుతుందో తెలుసా? దేవుడిని వెంబడిస్తున్న స్త్రీగా ఉంది. నువ్వు వెంబడిస్తున్నావు దేవుడిని? కేకలు వేస్తా ఉంది, ఆయన ఎటువైపుగా వస్తుంది. చాలాసేపు జరుగుతూ ఉంది, అట్లా చాలాసేపు జరుగుతూ ఉంది. శిష్యులు అంటా ఉన్నారు, అయ్యా ఈవిడ మనకు చాలా డిస్టర్బెన్స్ ఉంది, అయ్యా పంపించి వద్దు, ఇప్పుడు మన దగ్గర ఉండడానికి వద్దు, నువ్వు మీకు చెప్తే అట్లేదు, నువ్వు ఒక మాట ఎక్కువ వెళ్ళిపోమని. దేవుడు ఏమంటాడు తెలుసా? లేదమ్మా, నేను యూదుల దగ్గరికి, తప్పిపోయిన యూదుల దగ్గరికి పంపించబడి నీ కోసం కాదు నేను వచ్చింది. నువ్వు కనాను దేశానికి చెందిన స్త్రీవి, నువ్వు శత్రువులుగా భావించబడుతున్న జనాంగానికి చెందిన స్త్రీవి, నీ కోసం కాదు. అక్కడ మాట అంటాడు ఆయన, పిల్లలకు సిద్ధపరిచినవి పిల్లల రొట్టెలు తీసుకుని ఒక్క పిల్లలకు వేయట కాదని చెప్పగా యుక్తం కాదు. ఏమంటాడు అర్థమని? పిల్లలు ఎవరంటే ఎవరి కోసం వచ్చాడో వాళ్ళ పిల్లలు. అమ్మా నీకు నేను న్యాయం చేస్తే, నీకు నేను వేరు చేస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? పిల్లల కోసం చేసిన చపాతీ తీసుకొచ్చి కుక్క పిల్లలకి ఇస్తే, కుక్కలకి ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉండదండి. ఏమనిపిస్తున్నారు అవన్నీ? కుక్క అంటా ఉన్నారు. వాడబడిన గ్రీక్ మాట కుక్క పిల్ల అనే మాటకు సంబంధించినది కొంచెం తక్కువ. ఆ రోజుల్లో యూదులైన వారు అన్ని దాని అందరినీ కుక్కలు అనేవారు. వాళ్ళ పిలువది. నువ్వు అన్ని దానికి చెందిన దానివి, నువ్వు కుక్కవి అంటా ఉన్నాడు దేవుడు. ఆమె ఇంత కఠినమైన మాట ఎప్పుడైనా దేవుడు కానీ మనుషులు కానీ ఇలా మాట్లాడారా? ఇంత కఠినమైన మాట మాట్లాడారు ఎప్పుడన్నా? నీతో దేవుడు ఎప్పుడన్నా ఉన్నాడా? నిజానికి మనతో కూడా ఇదే మాట మాట్లాడారేమో, కానీ ఆయన మాట అనలేదు. ఆ స్త్రీ ఏముందో మీకు తెలుసు, గుర్తున్న చెప్తారా? ఏముంది ఆ స్త్రీ? అంతేనయ్యా, నువ్వు అనేది వాస్తవమే, నిజమే. నేను వేరు పొందడానికి యోగ్యమైన దాన్ని కాదు అని ఒప్పుకుంటా ఉంది. ఈ రోజుల్లో మనం చాలా మంది దేవుడి దగ్గరికి వచ్చి ఎందుకు చేయమని మాట్లాడే వారిని చూస్తా ఉన్నాం. వాళ్ళ కోసం ప్రార్థన చేసిన, మా కోసం ఎందుకు ప్రార్థన చేయాలి అని అడిగే వాళ్ళని చూస్తా ఉన్నాం. వాళ్ళు ఎక్కువ చూస్తారు, మమ్మల్ని తక్కువ చూస్తారు అని పోలిక చేసి పెట్టుకునే వాళ్ళని చూస్తా ఉన్నాం. కానీ దేవుడి సన్నిధికి వచ్చి కేకలు వేసాగా నా బ్రతికలా అయిపోయింది, అయ్యా నా జీవితంలో అయిపోయింది, నన్ను ఏం చేయమంటావు, నాకు దిక్కు లేదు అని అడిగేవారు కనపడలేదు. అందుకని సంఘంలో ఉన్న కుటుంబాల్లో అనేక కుటుంబాల్లో శ్రమలు కనపడతా ఉన్నాయి. అనేక కుటుంబాల్లో ఇంకా తీర్చబడాల్సిన అవసరం కనపడతా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, చెప్పని దాకా వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోయిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయినా సరే మనుషులు నోరు తెరిచి కేకలు వేసేవారు కనపడలా. నోరు తెరిచి దేవుడి సన్నిధిలో దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగేవారు కనపడలేదు. అన్ని తను తాను తగ్గించుకుంటాము. అది మహిమపరచడం, అది దేవుణ్ణి మహిమపరచడం. దేవుణ్ణి వెంబడించడము మహిమపరచడము. ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో కేకలు వేయటము ఆయన మహిమపరచడము. ఆయన ఎక్కడికైతే ఆయన మాట్లాడకపోయినా, ఆయన పట్టించుకోకపోయినా అక్కడే ఉండి అక్కడే ఆయన వెనకాల వేస్తూ మరల కేకలు వేయటం అనేది ఆయన మహిమపరచడం. ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం తెలుసా? ఆ స్థానంలో మనం ఉంటే నువ్వు కాకపోతే ఇంకొకరు, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి. పరంతా అయిపోయిన తర్వాత, ఇబ్బందులన్నీ దిగిపోయిన తర్వాత తక్కువ చర్చిలు మార్చేస్తారు మనుషులు. అది అన్ని సంఘాల్లో ఉంటుంది సహజంగా. మన సంఘంలో కూడా జరుగుతూ ఉన్నాయి, చాలా జరిగినాయి. చాలా మంది వెళ్ళిపోయారట. వెళ్తా ఏం చేస్తారు తెలుసా?
యేసు ప్రభుని ఎలా అయితే దిగిపోయినాడు అన్నారు, అలాగే మన మీద కూడా ఏదో నంద వేసి వెళ్ళిపోయే వాళ్ళే చాలా మంది కనబడతా ఉన్నారు. దేవుడి సన్నిధిలో ఆయన వెంబడిస్తా ఉంటాడా? అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరయ్యా. అబ్బాయి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు తెలుసా. ఎప్పుడు కొంచెం పక్కన చూస్తావో అప్పుడు వెంటనే వేరే సంఘాలు నడిపించే వాళ్ళు చాలా మంది కనపడతా ఉన్నారు. చాలా మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు, రోజులు ఉంటా ఉంటారు, చాలా సంవత్సరాలు ఉండేవాళ్ళు కూడా ఉన్నసేపు ఉంటా ఉంటారు. సడన్గా ఏమవుతారు వాళ్ళు మాయమైపోతారు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే వాళ్ళు యూదులు లాంటి వారు, దేవుడిని మహిమపరచడం వారికి ఇష్టం ఉండదు. దేవుడిని తాము ఎలా ఉంటారో అలా ఉండేలాగానే కోరుకుంటారు. ఆ రోజు యూదులైన వారు యేసు ప్రభుని సిలువ వేయని అడగడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు రాజగృహంలో ఉండాలనుకున్నారు. కానీ యేసు ప్రభు దేవాలయం శుద్ధి చేశాడు. అది వాళ్ళకి ఇష్టం అంతా. ఈ స్త్రీ వెంబడిస్తా ఉంది, ఈ స్త్రీ కేకలు వేస్తా ఉంది. ఈ స్త్రీ ఏమంటుందంటే, అవునయ్యా నేను కుక్క లాంటి దాన్ని, నా కుక్క పిల్లలు ఏదైతే బల్ల నుంచి కనబడతాయో అవి తినడానికి కుక్క పిల్లలతో ఆటకుంది కదా. ఒకసారి చదువుతాం మా మాట. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడిపో. కాబట్టి ఏమంటా ఉందంటే, నువ్వు యజమానుడివి, నేను కుక్క పిల్ల లాంటి దాన్ని, కుక్క లాంటి దాన్ని, నీ బల్ల మీద నుంచి కింద పడిపోయిన మొక్కలు తినడానికి ఏమన్నా కాబట్టి తింటాయి కదా. ఎంత తగ్గించుకుంటా ఉందమ్మా. ఈ తగ్గింపు నీ జీవితంలో ఒక్కసారి ఉందా? ఆ ఒక్క మాటకి దేవుడు పేరు పెడతా ఉన్నాడు. ఏంటో పేరు తెలుసా? ఈ విశ్వాసము అని పేరు పెడతా ఉన్నాడు. దేవుడిని వెంబడించడము విశ్వాసము, దేవుడి సన్నిధిలో కేకలు వేయటము విశ్వాసము, దేవుడి సన్నిధిలో తగ్గించుకోవడము విశ్వాసము, దేవుడి సన్నిధిలో నేను ఒక్కకన్నా హీనమైన దాన్ని నేను ఒప్పుకోవడం విశ్వాసము, నువ్వు నా యజమానిని ఒప్పుకోవడము విశ్వాసము. యూదులైన వారు విశ్వాసం లేదు. ఈ స్త్రీ విశ్వాసం. వాక్యం ఇచ్చిన వారులారా, నువ్వు విశ్వాసం వస్తున్నావా? దేవుడి సన్నిధిలో రక్షణ పొందిన వారులారా, మార్పు పొందిన వారులారా, వార్తను పొందిన వారులారా, దేవుడి బలలో చేతులు పెట్టడానికి సిద్ధపడి వచ్చిన వారులారా, నువ్వు విశ్వాసం వస్తా ఉన్నావా? విశ్వాసం ఇస్తే నీ జీవితంలో ఏదైతే ఉన్నదో, ఏ లోకైతే ఉన్నదో, ఏ శ్రమ అయితే ఉన్నదో, ఏ అవసరం ఉన్నదో దాని వరకు ఈ స్త్రీలాగా ఒక్కరోజైనా దేవుడి సన్నిధిలో గడిపావా? ఒక్కరోజైనా దేవుడి సన్నిధిలో గడపడానికి ఇష్టపడ్డావా? దేవా నా ప్రయత్నం నేను చేశాను, నా ప్రయత్నాలన్నింటిలో నేను ఓడిపోయాను, నా ఆలోచనలు నేను చేశాను, నా పక్కన వాళ్ళు నా ఆలోచనలో తప్పుదారులు నడిపిస్తా ఉన్నారు, అవన్నీ నుంచి తిరిగాను, అన్నింటిలో ఓడిపోయానయ్యా. ఈ స్త్రీ తన బిడ్డకు వైద్యం చేయించడానికి తిరుగుండదా? చాలా తిరుగుంటది. కానీ ఒకరోజు తనకు అర్థమైంది, తన ప్రయత్నాలన్నీ కూడా అర్థమైపోయింది. వాక్యం ఇచ్చిన వాళ్ళారా, ఈ రోజున దేవుడికి తిరిగి వద్దామా? ఈ రోజున దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ఈ రోజు నుంచి యూదులాగా మీరు తోసిపోయినయ్యా. నువ్వు దేవుడిని అర్థమైంది, కానీ వాళ్ళు నీకు మహిమను చెల్లించలేదు, వాళ్ళు సదగవస్తులు చెల్లించలేదు, నువ్వు దెయ్యం పట్టిన వాళ్ళు అన్నారు, మీరు చంపడానికి ప్రయత్నం చేశారు, నీ అది విశ్వాసం ఉంచలేదు, ఈ 5 పనులు చేశారు. నేను ఈ స్త్రీలో నుంచి ఒకే ఒక విషయం చూపించాను. ఒక స్త్రీలో నుంచి ఈ 4 విషయాలకి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరూ దేవుడి చేత ఎలా దీవించబడ్డారో మనకు చాలా వాక్యాలు కాబట్టి, కానీ ఒక్క విషయం తీసుకున్నాను, విశ్వాసం నుంచి తీసుకున్నాను. ఆ స్త్రీని చూసి యేసు ప్రభు అంటా ఉన్నాడు, నీ విశ్వాసము గొప్పది. చివరిలో ఒక ఆదాయ పడతాయి, ఆ గడిలోని తన కుమార్తె. హల్లెలూయా. మనం మాత్రం ఎన్ని సంవత్సరాలైనా సరే పడుతూ లేస్తూ ఉంటున్నాం, కానీ దేవుని విశ్వాసం వచ్చిన వారిగా ఉంటా ఉన్నాం. ఈ స్త్రీని ఆధారం చేసుకున్నాం. ఈరోజు మిగతా పనులన్నీ పక్కన పెట్టే
కొంతమంది పిల్లలు చూసినప్పుడు, కొంతమంది పెద్దవాళ్ళు చూసినప్పుడు, చాలా సంవత్సరాల క్రితం ఒక బాబుని చూశాను మన సంఘంలో. చూసి అయ్యో ఈ పిల్లవాడు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాడు కదా, వీళ్ళ తల్లిదండ్రులకి ఎదురు చూస్తా ఎలా ఆనందం అవుతుంది, ఎలా మనశానికి ఎదురుపడతా ఉంది. ఈ పిల్లవాడి పరిస్థితి చూసి వాళ్ళు సుఖంగా ఎలా ఉండగలుగుతున్నారు. దాదాపు అలాంటి పరిస్థితి ఈ స్త్రీకి కూడా కనబడతా ఉంది. తన కళ్ళ ముందు తన కుమార్తె బహు బాధపడతా ఉంది, బహు దుఃఖపడతా ఉంది, నలిగిపోతా ఉంది. అది చూస్తా కూడా తల్లిదండ్రులైన వారు నిద్రపోతా ఉన్నారు, ఆహారం తీసుకున్నారు, వాళ్ళ వల్ల వాళ్ళు కొనసాగుతున్నారు. కానీ ఈ స్త్రీ కొన్ని వేల సంవత్సరాల క్రితం చదివిన ఈ స్త్రీ యేసు ప్రభు వెనకాల 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 కేకలు వేస్తూ నువ్వు దేవుడివి అని ఒప్పుకుంటూ నేను కుక్క కన్నా హీనమైన దాన్ని ఒప్పుకుంటా ఉంది. ఇలా చేసి చూడండి ఒకసారి, ఇలా చూసి చూడండి దేవుడి సన్నిధిలో, ఇలా ప్రార్థన చేసి చూడండి. ఆ చెప్పని రాయబడిన మాట, ఆ కుమార్తె స్వస్థపడిందనే మాట, ఆ సమస్య తీరిపోయిందనే మాట, ఆ పరిస్థితి నుంచి జయం వచ్చిందనే మాట, ఆ కుటుంబంలో సంతోషం నింపబడిందనే మాట, వాళ్ళు అడిగి పోతున్నారనే మాట మన జీవితాల్లో కూడా వినే రోజు వస్తుంది. అతి కృప దేవుడు మనందరూ దయచేయండి కాక. ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటా ఉందాం.